హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో తయారు చేసిన హోండా వెర్నా వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే లాస్ట్లో నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. 4 సిలిండర్స్, 16 వాల్వ్స్, 1.5 లీటర్స్, BS 6.2 టర్బో DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 158 PS పవర్, 253 న్యూటన్ టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పర్ఫార్మెన్స్ తర్వాత నేను డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అలాగే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. ఇంకా మనం బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారనమాట. ఇది R60 నుంచి ఎలాయ్ వీల్స్ అని చెప్పుకోవచ్చు. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 205/55 R60 నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి విషయం ఏంటంటే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్లు ఇవ్వడం చాలా బాగుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ షాక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంది. ఇప్పుడు దాకా మేము ఆల్రెడీ డ్రైవ్ చేసాము, తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డ్రైవ్ చేసి. ఇంకా మనం గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో కొంచెం ఎక్కువ అయితే ఉంది. అలాగే 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. సో మీరు ఇది పెట్రోల్తో లభిస్తూ ఉంది, డీజిల్తో లభిస్తూ ఉంది. సో మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే 528 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మనము టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 200 కిలోమీటర్స్ పైనే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 12 నుంచి 15 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది టర్బో ఛార్జ్ కాబట్టి ఇంకా మీకు కొంచెం తక్కువ మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కొంచెం పెద్దగా ఉంది వెహికల్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్దగా అయితే ఉంది. మినీ BMW అనుకోవచ్చు. సో నాకైతే ఇది చూడగానే BMW కార్ అనిపించింది. సో ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే పర్సనల్గా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హుండాయ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. లేదంటే మాత్రం విజయవాడలో ఎవరైతే ఈ కారు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మనకి లక్కీ హుండాయ్ అని చెప్పేసి ఒక షోరూమ్ అయితే ఉండిద్ది. సో స్క్రీన్ మీద అయితే నెంబర్స్ పెట్టేస్తున్నాను, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే ఈ కార్ అయితే మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో మీరు నడిపిన తర్వాత మీకు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అలాగే డిస్కౌంట్ ఏమేమి ఇస్తున్నారు, ఆఫర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారంగా మీరైతే కార్ చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ మీరు చూస్ చేసుకున్నట్లయితే 13,70,000 రూపాయల్లో మీకు లభిస్తూ ఉంది. మీరు ఇది టర్బో వేరియంట్ కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి, నాకు టర్బో ఉండాలి అని అనుకుంటే మాత్రం 18,50,000 రూపాయల నుంచి మీకు స్టార్టింగ్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి మంచి సిబిల్ స్కోర్ ఉంటే 3 lakhs నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటీరియర్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే దాని గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లోపల ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీకు పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ మీకు బయట ఈ మిర్రర్ ఉంది కదా, సో దీన్ని ORVM అంటారు. సో దాన్ని మీరు ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లాక్ వేసుకోవచ్చు. సో ఈ పవర్ విండోస్ కూడా మీరు లాక్ వేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మీరు డోర్ ఓపెన్ చేయడానికి సంబంధించిన హ్యాండిల్ అయితే సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారు చూడొచ్చు. ఇక్కడ మీకు 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ వాటర్ బాటిల్ పట్టే అంత చాలా స్పేస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు ఇంకొంచెం స్పేస్ అయితే ఉంది చూడొచ్చు. ఇక్కడ మీరు కాయిన్స్ కావాలంటే కాయిన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు కాయిన్స్ అయితే. సో అదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఈ పార్ట్ వరకు మీకు చాలా బాగుంది. ఇంక ఇదంతా ప్లాస్టిక్ అనమాట. ఇప్పుడు నేను డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇది ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఈ బ్యాక్ సైడ్ మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మీరు ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి జరుపుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారా, సో ఇది హైట్ అనమాట. ఈ సీట్ని మీరు కొద్దిగా హైట్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు 2 అయితే ఇచ్చారు చూసారా. బూట్ ఓపెన్ చేయాలంటే ఈ లివర్ మీరు ప్రెస్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు ఫ్యూల్ ఓపెన్ చేసుకోవడానికి ఈ లివర్ అయితే ప్రెస్ చేయాలి. ఫ్రంట్ బ్యానెట్ ఓపెన్ చేయాలంటే మీకు ఇక్కడైతే ఆప్షన్ ఇచ్చాడు చూసారా. సో ఇది మీరు ఇట్లా లాగినట్లయితే మీకు ఫ్రంట్ బ్యానెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫిజికల్గా కీ పెట్టడానికి ఆప్షన్ అయితే ఏమీ ఉండదు, పుష్ బటన్ స్టార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో వెహికల్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలన్నా ఆన్ అవ్వాలన్నా ట్రాఫిక్లో ఎక్కడైనా మీరు పార్క్ చేసినప్పుడు ఇది మీరు ప్రెస్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇక్కడ క్లచ్ అయితే ఏం లేదు, యాక్సిలేటర్ బ్రేక్ అనమాట. హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఈ లీవరు. అలాగే ఇక్కడ మీరు సిగ్నల్ లైట్స్ కూడా వేయచ్చు. సో ఇదేమో మనకి వైపర్స్ ఆన్ చేసుకోవడానికి సంబంధించిన లీవర్ అయితే ఇక్కడ ఉంది. సో ప్రస్తుతానికి నేను కీ అయితే మీకు చూపిస్తాను. నా జేబులో కీ అయితే ఉంది. కీ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. సో మొత్తం మీకు ఆటోమేటిక్ అనమాట. సో ఈ కీ అనేది ఇక్కడ పెట్టేసి బ్రేక్ ప్రెస్ చేసి, సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. అలాగే మీకు ఈ వెహికల్ ఆపేసేసారనుకోండి, ఈ స్టీరింగ్ అయితే లాక్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి క్లస్టర్ అయితే చూస్తానికి ఇట్లా ఉండిద్ది. సో మొత్తం మీకు డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్న డోర్ ఓపెన్ చేసినట్టుగా అయితే చూపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మీకు ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఓడోమీటర్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్, సీట్ బెల్ట్, సిగ్నల్ లైట్స్కి సంబంధించింది కానీ,
సో ఇది ఆటోమేటిక్ కాబట్టి ప్రస్తుతానికి మనం పార్కింగ్లో పెట్టుకున్నాం కాబట్టి పార్కింగ్ సంబంధించింది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి 31 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని చెప్పి చూపిస్తూ ఉంది. ఇంజిన్ టెంపరేచర్ గేజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ కాబట్టి ఇట్లా అయితే ఇచ్చారనమాట. సో మీరు బ్రేక్ ప్రెస్ చేసుకొని పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఇవైతే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హ్యాండ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఆటో హోల్డ్ కూడా ఉంది. సో అదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారా, సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి కప్ హోల్డర్ అయితే వచ్చింది. ఇది చాలా బాగుంది. వద్దనుకుంటే ఇట్లా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంచెం స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టచ్ స్క్రీన్ అనమాట. నావిగేషన్ కూడా చూపిస్తూ ఉండేది. ఏదైతే క్రెటాలో మనకి స్క్రీన్ ఉందో సో ఆ స్క్రీన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 10.5 ఇంచెస్ స్క్రీన్ ఇది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హజార్డ్ లైట్స్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. సో ఇది మొత్తం మనకి బ్లాక్ కలర్లో డాష్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో రెడ్ కలర్ కొంచెం హైలైట్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. ఇక్కడ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు కొంచెం పెద్ద గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ కార్లో మనకి మొత్తం బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. సో బోస్ అని చెప్పేసి రాస్తుంది. సీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మొత్తం మనకి లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో బ్లాక్ విత్ రెడ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. అలాగే హెడ్ రెస్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాను. బ్యాక్ సైడ్ ఎక్కి కూర్చొని మీకు చూపిస్తాను. డ్రైవర్కి ఎంతవరకు కావాలో అంతవరకు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్పేస్ అయితే ఉందో. సో చాలా స్పేస్ అయితే ఉంది. కొద్దిగా పెద్ద కారు కాబట్టి కంఫర్ట్ పరంగా ఎటువంటి డోకా లేదనమాట. ఇక్కడ కూడా మీకు బ్యాక్ సైడ్ బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. తర్వాత మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే స్పేస్ ఉంది. సో ఇక్కడ కాయిన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఇది మనం డోర్ హ్యాండిల్ కదా, అయినప్పటికీ ఇక్కడ మనకి స్పేస్ ప్రొవైడ్ చేశారు. పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలాగే మీకు సన్ వైజర్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. మీకు వద్దనుకుంటే మాత్రం ఇట్లా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అల్కాజార్ చేశాను, అలాగే క్రెటా చేశాను. వాటిలో మనకి బ్యాక్ సైడ్ ఇన్బిల్ట్గా అయితే ఇస్తూ ఉన్నారు అనమాట. సో దీనికైతే మాత్రం ఈ డోర్స్కి అయితే ఇవ్వట్లేదు కానీ బ్యాక్ సైడ్ అయితే ఇస్తూ ఉన్నారు. అదొక మంచి విషయం. సో ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు USB Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అక్కడ కూడా మీకు Type-C USB ఛార్జింగ్ సాకెట్, అలాగే Type-A USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. 12 వాట్స్ 120 వాట్స్కి సంబంధించిన సాకెట్ కూడా అక్కడ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్టోరేజ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎంత స్టోరేజ్ ఉందో. సిల్వర్ కలర్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ విండో, బోస్ స్పీకర్ అయితే ఉంది. మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. జనరల్గా మనకి పక్కన డ్రైవర్ పక్కన ఏదైతే సీట్ ఉంటుందో కో డ్రైవర్ వాళ్ళకైతే ఇక్కడ ఇస్తారనమాట. సో ఇక్కడ కూడా మీకు మిర్రర్ అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా మిర్రర్ అయితే ఇచ్చారు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా కార్స్ అయితే రివ్యూ చేశాను. ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ డ్రైవర్ సైడ్ ఉన్న మిర్రర్కి సంబంధించిన కార్ అయితే వెర్నా అనమాట. తర్వాత ఇక్కడ కూడా మీకు ఒక అద్దం అయితే ఉంది. బ్యాక్ సైడ్ కార్లు ఏమైనా వస్తున్నాయని చూడొచ్చు. తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో LED లైట్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఇది ప్రెస్ చేసినట్లయితే సన్ రూఫ్ కూడా ఉంది. సో ఇది ఒక మంచి విషయం. సో వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. పానరామిక్ సన్ రూఫ్ అయితే కాదు. సో హాఫ్ అయితే ఉండేది అనమాట సన్ రూఫ్ అయితే. ఇంకోటి ఏంటంటే మీరు సన్ రూఫ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఇది మీరు మాన్యువల్గా అయితే ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. లేదు నాకు బయట వెలుతురు కావాలి అనుకుంటే ఇది మీరు మాన్యువల్గా అయితే వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీకు డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. డ్రైవర్ సైడ్ అయితే ఏమీ ఉండదు. మిగతా 3 డోర్స్కి హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఈ కార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బూట్ స్పేస్ అయితే 528 లీటర్స్ చూసారా, చాలా ఎక్కువ అయితే ఉంది. సో ఈజీగా ఒక చిన్న సూట్ కేసులో అయితే 1 2 3 4 5 6 దాకా అయితే పడతాయి అనమాట. పెద్ద సూట్ కేసులో అయితే ఒక 4 ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు అంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు హుండై లోగో అయితే ఉంది. ఇక్కడ వెర్నా అని చెప్పేసి క్లియర్గా రాశారు. రెడ్ కలర్లో మీకు చూడొచ్చు లైట్ అయితే చాలా బాగా ఇచ్చారు కదా. ఇక్కడ 1.5 టర్బో అని చెప్పేసి రాస్తుంది. ఇది టర్బో వేరియంట్ కాబట్టి మీకు 1.5 టర్బో అని చెప్పేసి రాశారు. ఇక్కడ మీకు సిగ్నల్ లైట్స్ కానీ టైల్ లైట్ కానీ మొత్తం మీకు LEDతో లభిస్తూ ఉన్నాయి. సో ఇంకా కార్కి ఇటువైపు చూసుకున్నట్లయితే 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చే కార్స్ అన్నిటికి కూడా షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ మీకు డీఫాగర్ కూడా ఉంది. కానీ వైజర్ అయితే ఏమీ లేదు. సో ఇది టాప్ ఎండ్ వేరియంట్ అయినప్పటికీ దీంట్లో వైజర్ అయితే మిస్ అయింది. డీఫాగర్ అయితే ఇచ్చారు. సో ఇటువైపు నుంచి మీకు వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇక్కడ మీరు చూసారా బ్లాక్ కలర్లో చాలా పెద్దగా ఉంది కార్ అయితే. సో మినీ BMW అనుకోవచ్చు. సో మనకి BMW కార్స్ ఎట్లా ఉంటాయో అట్లా అయితే ఉంది. బ్యానెట్ కూడా కొద్దిగా ముందు చాలా బార్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు సిగ్నల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మిర్రర్ దగ్గర. ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మీకు లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. సో ఇక్కడ చూసారా LED హెడ్ లైట్ అనమాట. కింద మీకు సిగ్నల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ గ్రిల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది.
ఇక్కడ మీకు బ్యానెట్ దగ్గర పెద్ద హుండాయ్ లోగో సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఎక్స్టీరియర్లో ఉన్నవి, అలాగే ఇంటీరియర్లో ఉన్నవి. ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ చేసి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. సో మీకు పవర్ ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. లోపల ఆటోమేటిక్గా గేర్స్ అయితే మారుతూనే ఉన్నాయి. సో గేర్లు మారిన విషయం కూడా మీకు తెలియదు. సో ఇది టర్బో వేరియంట్ కాబట్టి మీకు ఇన్స్టెంట్గా పికప్ కూడా ఉంది. బ్రేక్స్ బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. మీకు 4 టైర్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కదా. సో బ్రేక్స్ బాగున్నాయి. ఇక్కడ ఉన్న రోడ్స్కి నేను అంత ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేను, బట్ మీరు ఈ కార్ని 200 km/h స్పీడ్కి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. సో వైబ్రేషన్స్ కూడా ఏమీ ఉండవు. డివైఎస్ ఇంజిన్ కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. 253 Nm టార్క్ అంటే కొంచెం ఎక్కువే. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి అంత తొందరగా అయితే మీకు కింద తగలదు. సో అదొకటి బాగుంది, నాకు ఈ కార్లో అది బాగా నచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, బూట్ స్పేస్ ఎక్కువ ఉంది, అలాగే మీకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, బటరీ స్మూత్ అనమాట స్టీరింగ్ అయితే. సో ఇది మీరు ఖచ్చితంగా డ్రైవ్ చేస్తేనే మీకు తెలిసిద్ది ఈ స్టీరింగ్ ఎంత స్మూత్గా ఉంది అనేది. సో మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అలాగే మీకు బ్రేక్స్ బాగా పడుతున్నాయి, బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో హుండాయ్లో మనకి అన్నీ కూడా డివైఎస్ ఇంజిన్తో లభిస్తూ ఉంటాయి. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కానీ బ్రేక్స్ కానీ చాలా బాగుంటాయి. సో మీకు మంచి ఇంజిన్ కావాలి, రిఫైన్డ్ స్మూత్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ నాకు ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ వచ్చేటప్పటికి మీరు మాన్యువల్ ట్రాన్స్మిషనే తీసుకోండి. సో మాన్యువల్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో గేర్లు వేస్తూ తీస్తూనే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్లో ఏంటంటే మీకు అంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో నాకు కార్ అంతగా రాదు అని అనుకుంటే మాత్రం మీరు ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే తీసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఈ కార్లో చాలా బాగుంది. ఫ్రంట్ మీకు కాయిల్ స్ప్రింగ్, బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ బాగా పడుతున్నాయి. ఒకసారి మీరు ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది చెక్ చేయాలి అని అంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారంగా మీకే అర్థం అవుతుంది ఎలా ఉంది ఏంటనేది. సో ఇది నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా హుండాయ్ వెర్నాకి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ నేను పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.